నమస్తే, టుడే మోరల్స్కు స్వాగతం. ఇవాల్టి వీడియోలో టీవీకే పార్టీ యొక్క చీఫ్ గురించి, అంతేకాకుండా విజయ్ దళపతి గారు ఇచ్చిన స్పీచ్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. విజయ్ దళపతి గారు 2024లో పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. టీవీకే అంటే తమిళగా వెట్టిరి కజగం. ఈ పార్టీ స్టార్ట్ చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఇప్పుడు 2వ మీటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ రాష్ట్ర స్థాయి మీటింగ్ అనేది మదురైలో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ మీటింగ్లో ప్రస్తుతం సీఎం ఎవరైతే ఉన్నారో ఆయనకి మాస్ డైలాగులతో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బీజేపీతో కూడా మేము పొత్తు పెట్టుకోవట్లేదని కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆయన మాట్లాడిన ఫస్ట్ విషయం ఏంటంటే 1967, 1977లో ఏవైతే ఎలక్షన్స్లో చేంజెస్ వచ్చాయో తమిళనాడులో, అదేవిధంగా 2026లో కూడా ఎలక్షన్స్లో చేంజెస్ వస్తాయి, పార్టీలో చేంజెస్ వస్తాయి. టీవీకే ఈసారి గెలుస్తుంది. ప్రతి పేదవాడికి, ప్రతి రుద్రాలకి, ప్రతి ఆడపిల్లకి, ప్రతి అన్నతమ్ములకి టీవీకే పార్టీ అండగా ఉంటుంది, ఈసారి గెలుస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఎప్పుడైతే మీరు ఎలక్షన్స్లో ఓటు వేస్తారో, అంటే వచ్చే ఎలక్షన్స్లో ఓటు వేసేటప్పుడు టీవీకే 234 స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది. ఎలక్షన్లో ఓటు వేసేటప్పుడు అక్కడ విజయ్ దళపతికి మీరు ఓటు వేస్తున్నట్టు ఊహించుకొని ఓటు వేయండి, విజయ్ దళపతి గారు చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మేము ఎటువంటి పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవట్లేదు, టీవీకే సింహంలానే సింగిల్గా వస్తుంది, అడవికి రాజు అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అంటే బీజేపీతో కానీ లేదా డిఎంకే పార్టీతో కూడా మేము ఎటువంటి పొత్తు పెట్టుకోవట్లేదు. బీజేపీ పార్టీ, డిఎంకే పార్టీ పొత్తు పెట్టుకొని తమిళనాడుకి, తమిళియన్స్కి అన్యాయం చేస్తున్నారు, ఇది మీరు గమనించాలి అంటూ కూడా విజయ్ దళపతి గారు చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ప్రస్తుతం సీఎం ఎవరైతే ఉన్నారో స్టాలిన్ సార్, ఈయనకి కూడా హాయ్ స్టాలిన్ అంకుల్, వాట్ ఈస్ దిస్ అంకుల్, హౌ ఈజ్ ఇట్ అంకుల్ అంటూ కూడా డైలాగులు వేయడం జరిగింది. అంటే స్టాలిన్ గారు ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు మాట్లాడడం కూడా జరుగుతోంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి భావజాల శత్రువు బీజేపీ అయితే రాజకీయ శత్రువు డిఎంకే అని కూడా చెప్పడం జరిగింది. అంటే స్టేట్ లెవెల్ పాలిటిక్స్లో మాకు డిఎంకే పార్టీ శత్రువు అని చెప్తున్నారు. అంతేకాకుండా వారి మీద మేము ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తామని కూడా చెప్పడం జరిగింది. టీవీకే పార్టీ కండక్ట్ చేసిన ఈ 2వ సభలో 4 లక్షల మంది వరకు అటెండ్ అయ్యారు. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కండక్ట్ చేసే సిద్ధం సభలో 2 లక్షల పైగా అటెండ్ అయితే, టీవీకే పార్టీ కండక్ట్ చేసిన ఈ సభలో 4 లక్షల వరకు అటెండ్ అయ్యారు. మనకి సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు 100 మంది అటెండ్ అయ్యి వాళ్ళ 1000 మంది వచ్చినట్లయితేనే గుడి అల్లాడిపోతుంది, చాలా మనుషులతో కిక్కిరిసిపోతుంది. అలానే ఇప్పుడు 4 లక్షల మంది ఒకే దగ్గర సమ్మేళనం అయ్యారు. ఎంత హోరాహోరీ, ఎంత గర్జన, మొత్తం ఇది ఓట్ల రూపంలో కూడా గెలవాలి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆయన అయితే మాస్ ప్రమాణం చేశారు. జల్లికట్టు సాక్షిగా, మధుర మీనాక్షి సాక్షిగా, ఎంజీఆర్ స్ఫూర్తితో నేను ఈ ఎలక్షన్లో నించుంటున్నాను, సింహంలా సింగిల్గానే వస్తాను, ఖచ్చితంగా గెలుస్తాను, ఎలక్షన్స్లో రాలేనన్నారు, వచ్చాను, పార్టీ పెట్టలేనన్నారు, పెట్టాను, పాలిటిక్స్లో రాలేనన్నారు, వచ్చాను, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలన్నారు, చేస్తున్నాను, ఇప్పుడు ఎలక్షన్లో గెలుస్తానని కూడా టీవీకే పార్టీ చీఫ్ అయిన విజయ్ దళపతి గారు చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా విజయ్ దళపతి గారు ఒక మాట అన్నారండి. అదేంటంటే సింహం గర్జిస్తే 8 కిలోమీటర్ల వరకు భూమి కంపిస్తుంది, అదురుతుంది. అదేవిధంగా ఇక్కడ విజయ్ దళపతి సింహంలా మాట్లాడితే అక్కడ అదురుతుంది అని కూడా డిఎంకే పార్టీకి తీపి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మాస్ లెవెల్లో ఈ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్గా 234 స్థానాల్లో విజయ్ దళపతి గారు పోటీ చేస్తున్నారు. ఈసారి తమిళనాడులో టీవీకే పార్టీ తరఫున ఆయన నించుంటున్నారు, ఆయన చీఫ్. అండ్ అంతేకాకుండా మదురై ఈస్ట్లో విజయ్ దళపతి గారు ప్రత్యేకంగా నించుంటున్నారు, అంటే ఆయన అక్కడ నించుంటున్నారు. అండ్ మిగతా ఇట్లో ఆయన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు నించడం జరుగుతుంది. అండ్ విజయ్ దళపతికి ఓటేసి గెలిపించండి. అక్క చెల్లెమ్మలను కానీ, వృద్ధులను కానీ, చిన్నపిల్లలను కానీ ప్రతి ఒక్కరికి విజయ్ దళపతి అండగా ఉంటాడు. అంతేకాకుండా ఎవరి ముందు మీరు తల వంచవసరం లేదు, తల దింపవసరం లేదు, ఎవరి కింద బానిస కింద పనిచేయవసరం లేదు. మనందరం తమిళియన్గా కుల మత భేదాలు లేకుండా సమానత్వంగా పైకి బతుకుదాం అంటూ కూడా విజయ్ దళపతి గారు చెప్పడం జరిగింది. ఇదండి మాస్ లెవెల్లో స్పీచ్ అనేది కంప్లీట్ చేశారు విజయ్ దళపతి గారు. అండ్ ఈ స్పీచ్ గురించి మరికొన్ని అప్డేట్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో జై హింద్, జై భారత్.